నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. చాలా మంది నాయకుల్ని ప్రభుత్వాలను చూస్తూ ఉంటాం. ఆనాటి వరకు అప్పటి వరకు ఒక కార్యక్రమం చేసి వదిలేసి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆనాడు ఏ 5 వాగ్దానాలను అందశ్రీ గారి కుటుంబానికి ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, ఆ 5 వాగ్దానాలని కూడా తిరిగి ఈరోజు భూమి పూజ చేసి స్మృతి వనాన్ని నిర్మించేటప్పటికే కావలసిన వాగ్దానాలను కూడా మర్చిపోకుండా పూర్తి చేసి అందించినటువంటి అంశాలను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఒకటి, కుటుంబంలో తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పటమే కాదు, తదనుగుణంగా అందశ్రీ గారి కుమారుడు శ్రీ దత్తుకి బీజేఆర్ డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడిగా ఉద్యోగం ఇవ్వటం కూడా జరిగింది. అట్లాగే అందశ్రీ గారు రచించినటువంటి నిప్పుల వాగు కవితా సంకలాన్ని 20,000 కాపీలు వేసి పంపిణీ చేయటం జరుగుతుందని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాదు, విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చి ఆ పనిని పురోగతిలో కూడా పెట్టారు. అదేవిధంగా అందశ్రీ అంతిమ సంస్కారం జరిగిన చోటును అందశ్రీ స్మృతివనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన దానికి అనుగుణంగా అందశ్రీ జయంతి రోజు 17/7/2026 రోజున ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేసి ఈరోజు పునాది రాయి వేస్తూ ఉన్నారు. అందశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్న వాగ్దానానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ తరఫున సిఫార్సు కూడా చేస్తున్నది. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ఈరోజు ఈ రాష్ట్రం కోసం తప్పించినటువంటి ఒక నిరుపేద కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పెరిగినటువంటి ఒక దళిత వర్గాలకు చెందినటువంటి ఒక గాయకుడిని గుర్తించి వారు రాసినటువంటి పాటని రాష్ట్ర గేయంగా ప్రకటించడమే కాదు, వారికి సముచితమైనటువంటి గౌరవం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గాల పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏ రకంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని మానవత్వం గురించి, మనుషుల గురించి, ఈ సమాజం పట్ల మనిషి ఏ రకంగా ఉండాలి, నాయకులు ఏ రకంగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఆ పాట ద్వారా ఈ సమాజానికి, యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అందశ్రీ గారు జీవితం నిజంగా మనం అందరం వారి ఆలోచనల్ని, వారి పుస్తకాల్ని, వారి పాటల్ని మనం అందరం గమనించి భవిష్యత్ తరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని భావిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్ నా సహచర మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, అట్లాగే వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.